వెల్కమ్ టు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక పెద్ద ముందడుగు ముందుకు పడింది. సో, మెగా డిఎస్సి అంటూ మనకు ఇంతకుముందు చెప్పిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు దానికి సంబంధించిన సిలబస్‌ని వెబ్‌సైట్‌లో ఉంచారు. అది మనం చూసాం. ఒకవేళ ఎవరైనా సరే దాన్ని మీరు చూడలేకపోతే మన కమ్యూనిటీ ట్యాబ్‌లో ఈ ఛానల్ యొక్క కమ్యూనిటీలో ఆ లింక్ నేను పోస్ట్ చేశాను. అది ఓపెన్ చేయండి. ఒకవేళ అక్కడ మీకు అందుబాటులో లేకపోతే సరే మీకు రాకపోతే మీరు గూగుల్‌లో ఏపీడీఎస్సీ అని కొడితే ఆ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్‌సైట్‌లో సిలబస్ కేటగిరీలో పీడీఎఫ్ మీకు అందుబాటులో ఉంది. ఆ పీడీఎఫ్‌లో మీకు 18థ్ పేజ్ 18వ పేజ్‌లో అబ్జర్వ్ చేస్తే థీమ్ 1, థీమ్ 2 అని మనకు 6 రకాల థీమ్స్ ఉన్నాయి. ఇది నేను మీకు ఒకటవ థీమ్ అనమాట. నిన్న నేను స్టార్ట్ చేశాను. ఈ థీమ్ అన్నది ఒకటవది ఇది. సో, ఇలా ఈ 6 థీమ్స్ మీకు ఆ సిలబస్‌లో కవర్ అవుతాయన్నమాట. సో, 18 పేజీ నుంచి నేను మాట్లాడుతున్నాను. మిగిలిన సిలబస్ కూడా ఎంత వీలైతే ఎంత నా దగ్గర ఎంత మెటీరియల్ ఉంటే అంత నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, ఇదైతే థీమ్ 1కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. సో, ఇక్కడ మన రాష్ట్రం ఈ థీమ్ 1కి సంబంధించిన ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ నిన్నటి వీడియోలో నేను మీకు అందించాను. అది మీరు చెక్ చేయండి. ఈ వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. సో, కొన్ని గ్రామాలు కలిసి ఒక మండలం, కొన్ని మండలాలు కలిసి ఒక జిల్లా, కొన్ని జిల్లాలు కలిసి ఒక రాష్ట్రం ఏర్పడుతుంది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్ర రాజధాని అమరావతి. మన రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13. ఇది అప్డేట్ అవ్వలేదు. ఇది గమనించగలరు. భారతదేశ విస్తీర్ణంలో మన రాష్ట్ర స్థానం 11. ఆంధ్రప్రదేశ్‌ను భౌగోళికంగా 3 విభాగాలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు వివిధ రకాల పండుగలు జరుపుకుంటారు. వివిధ రకాల ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తారు. మన రాష్ట్రంలో ప్రవహించు నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా. మన రాష్ట్రంలో అడవులు విస్తరించి ఉన్న జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. నెక్స్ట్ మన రాష్ట్రంలో పండించు పంటలు వరి, జొన్న, మొక్కజొన్న, చెరుకు. మన రాష్ట్రంకి గల సరిహద్దులు ఒడిషా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, బంగాళాఖాతం ఈ పక్క సముద్రం ఉంది. ఒక తమిళనాడు. సో, మొత్తం కలిపి మనకు 5 రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ తన యొక్క సరిహద్దుల్ని పంచుకుంటోంది. ఒడిషా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. నెక్స్ట్ ఇక్కడ మన రాష్ట్రంలో సముద్రాన్ని ఆనుకొని జిల్లాలున్నాయి. అవి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న జిల్లాలు చిత్తూరు, నెల్లూరు. పటాల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు పటం ద్వారా వెళ్ళాల్సిన ప్రాంతం ఎక్కడ ఉందో గుర్తించవచ్చు. నెక్స్ట్ విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు వెళ్ళాల్సిన ప్రాంతాలను, రహదారులను, వివరాలను పటం ఉపయోగించి తెలుసుకుంటారు. రైల్వే స్టేషన్‌లో, పర్యాటక స్థలాల్లో ఆ ప్రాంతానికి చెందిన మ్యాప్‌లను ప్రదర్శిస్తారు. వాటి ద్వారా ముఖ్యమైన ప్రాంతాలను తెలుసుకోవచ్చు. పటం ఆధారంగా ఒక ప్రాంతంలోని ఎండ, వేడి, చలి, వర్షపాతం మొదలైన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఒక ప్రాంత నైసర్గిక రూపం, ప్రజలు, ఆర్థిక కార్యకలాపాలు, మాట్లాడే భాషలు, అక్షరాస్యత వంటివి చూపించటానికి కూడా పటాలని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ పటంలో దిక్కులు సాధారణంగా ఉత్తర దిక్కు పైకి ఉండే విధంగా, దక్షిణ దిక్కు కిందకి ఉండే విధంగా మన చిత్రాలను తయారు చేస్తారు. అలాగే తూర్పు కుడి వైపునకు, పడమర ఎడమ వైపునకు ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దక్షిణ దిశ పైకి ఉండే విధంగా లేదా ఎడమ చేతి వైపు ఉండే విధంగా మన చిత్రాలను రూపొందిస్తారు. ఇటువంటి సందర్భాల్లో దానికి గల ప్రత్యేకతలను పొందుపరుస్తారు. ఉత్తరం దిక్కు బాణం గుర్తుతో ఉత్తరం దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు. స్కేలు ద్వారా వాస్తవ దూరాలను తగ్గించి పటంలో చూపడానికి ప్రయత్నిస్తాం. ఉదాహరణ శ్రీకాకుళం
తెక్కలి మధ్య వాస్తవ దూరం 50 కిలోమీటర్లయితే, ఒక రేఖ ద్వారా ఆ 2 స్థలాల మధ్య దూరం 5 సెంటీమీటర్లు చూపిస్తే, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 కిలోమీటర్లు అవుతుంది. ప్రతి మానచిత్రం ఏ స్కేలులో తయారు చేశారో దానిపై రాసి ఉంటుంది. స్కేల్‌ను ఆధారంగా భూమిపై వాస్తవ దూరాలను తెలుసుకోవచ్చు. చిహ్నాలు. మానచిత్రం తయారీలో చిహ్నాలను ఉపయోగిస్తారు. సాధారణంగా మానచిత్రాలు తయారు చేసేవాళ్ళు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకుంటారు. కానీ మనం కొన్ని సాధారణ చిహ్నాలను తరచూ ఉపయోగిస్తుంటాము. వాటినే సాంప్రదాయక చిహ్నాలు అంటాము. ఇక్కడ చూడండి, మనకు చిహ్నం చెరువు అనుంది. సో, దాని చెరువు అనుంది. ఇక్కడ మట్టి రోడ్డు, తార్ రోడ్డు ఇవన్నీ చిహ్నాలనమాట. మసీదు, పక్కా ఇల్లు, పూరిల్లు, బావి, పొలాలు, తర్వాత చర్చు, కొండలు, బ్రాడ్ గేజు రైలు మార్గం, బడి, మీటర్ గేజు రైలు మార్గం, ఇది దవాఖానా, నెక్స్ట్ నివాస ప్రాంతాలు, చెట్టు, గుడి ఇలా ఇచ్చారనమాట. మనకు పీటీఓ అంటే తంతి తపాలా కార్యాలయం అని, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్ అని, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ అని, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్ అని. సో, ఇలా మనకు కొన్ని కోడ్స్ అన్నది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ సో, ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అనమాట థీమ్ 1లో. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో కూడా మీకు మోస్ట్ ముఖ్యమైన వాల్యుబుల్ సమాచారం మీ ముందుకు రాబోతోంది. సో, కీప్ వాచింగ్. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.